రోజు ఒక మంచి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం. మంచిగా యమ్మీగా ఉండే కారంగా మిక్స్చర్ ని ప్రిపేర్ చేద్దాం. వచ్చేసేయండి. ఒక ప్యాకెట్ ఫస్ట్ మురమురాలు తీసేసుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి. మంచిగా డ్రై అయ్యే వరకు తీసి పక్కన వేసేసుకున్న తర్వాత వేరొక గిన్నె పెట్టేసుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పుట్నాల పప్పు, పల్లీలు కావాల్సినవన్నీ వేసేసుకొని కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని తర్వాత మనకు తగినంత కారం కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెసెంట్ కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. నెక్స్ట్ అయితే మరమరాలు కూడా యాడ్ చేసేసుకొని మనకి 2 కప్పుల వరకు సన్నగా చేసుకున్న కారపూసని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే మన మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ట్రై చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే పూజ గంటల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.